Hello students, I am Prakash, Chartered Accountant and acting as Academic Advisor in Masterminds from the past 22 years. త్వరలోనే మీరు CA ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. సో పేపర్ 3 వల్ల కావచ్చు, ఇంకే ఇతర రీజన్స్ వల్ల కావచ్చు, మీకు క్వాలిఫై అవుతాననే కాన్ఫిడెన్స్ లేకపోతే ఈ వీడియో మీకోసమేనండి. మీరు ఆల్రెడీ CA ఫౌండేషన్ సెకండ్ అటెంప్ట్ కనుక రాస్తుంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియో వాచ్ చేయాలి. సో మరే ఇతర సంస్థలో లేకుండా మాస్టర్మైండ్స్లో మాత్రమే డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఒక గేమ్ చేంజింగ్ అకాడమిక్ ప్రోగ్రామ్ CA అండ్ CMA ఇంటర్ ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్. ఈ అకాడమిక్ ప్రోగ్రామ్ ద్వారా మీరు CA ఫౌండేషన్ క్వాలిఫై అవ్వలేకపోయినా కూడా కంఫర్టబుల్గా మీరు CA ఇంటర్ జాయిన్ అవ్వచ్చు. మరి అదేంటో మీకు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయాల్సి ఉంటుంది. మరి నేను ఈ వీడియోని ఎవరి కోసం డిజైన్ చేశాను? సో CA ఫౌండేషన్ జనవరి 25 అటెంప్ట్లో ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో ఆ స్టూడెంట్స్కి మరియు పేరెంట్స్ కోసం ఈ వీడియో నేను డిజైన్ చేశానండి. సో మీరు CA ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాసే లోపలే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి, ఇలాంటి ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ ఉందని మీకు తెలియాలి. సో మీలో ఎవరైతే నేను CA ఫౌండేషన్ క్వాలిఫై అవ్వలేనేమో అని ఎగ్జామ్ ఫియర్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఇలాంటి ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ ఉందని తెలిస్తే మీరు ఆ ఎగ్జామ్ ఫియర్ నుంచి బయటకు వస్తారు. అదే CA ఫౌండేషన్ ఎగ్జామ్స్ ఇంకా కాన్ఫిడెంట్గా రాసే అవకాశం ఉంది. అందుకని ఈ వీడియో నేను మీకు ఎగ్జామ్స్ రాయడానికి ముందే మీకు తెలియాలని చెప్పి రికార్డ్ చేస్తున్నాను. మరి ఇదే వీడియోని మీరు 100% ఇంగ్లీష్లో వాచ్ చేయాలి అని అనుకుంటే 100% ఇంగ్లీష్ వీడియో సపరేట్గా రికార్డ్ చేశారండి. దానికి సంబంధించినటువంటి లింక్ మీకు టాప్ రైట్ కార్నర్లో కార్డ్స్ సెక్షన్లో కనిపిస్తుంది చూడండి. అలానే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఏదైతే ఉందో దాని డిస్క్రిప్షన్లో కూడా 100% ఇంగ్లీష్ వీడియో యొక్క లింక్ ఇచ్చాను చూడండి. మరి ఈ CA అండ్ CMA ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటో ఒక లేమ్యాన్కి కూడా అర్థం అవ్వాలి అంటే నేను ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వెళ్తానండి. అంటే ఫస్ట్ మీకు కొంత బేసిక్ డీటెయిల్స్ చెప్పాలి, తర్వాత నేను ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అసలు ఈ CA కోర్స్ అంటే ఏంటి, CMA కోర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. సో CA అంటే చార్టెడ్ అకౌంటెన్సీ. ఎవరైతే ఈ CA కోర్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళని చార్టెడ్ అకౌంటెంట్ అని పిలుస్తాం. అండ్ ఈ కోర్స్ మనకు ఆఫర్ చేస్తుంది ICAI అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఈ కోర్స్ క్వాలిఫై అయిన వాళ్ళని కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అంటే CMA అని పిలుస్తారు. మరి ఈ కోర్స్ ఆఫర్ చేస్తుంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అంటే ICMAI. సో విచిత్రం ఏంటంటే ఈ రెండు కోర్సుల్లో కూడా సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 యూనివర్సిటీస్ ఇంజనీరింగ్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాయని అనుకోండి, రెండిట్లో కూడా సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది కదండి, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అంతే. అలానే ఈ 2 కోర్సెస్లో కూడా సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ అండి. అండ్ ఈ 2 కోర్సెస్లో కూడా మొత్తం 4 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఫౌండేషన్ అంటే CA ఫౌండేషన్ లేదా CMA ఫౌండేషన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇక లాస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి ఫైనల్ అంటే CA ఫైనల్ లేదా CMA ఫైనల్. ఇవి ఎలాంటివంటే ఒకే కోచింగ్తో మీరు 2 కోర్సులు చదవగలిగినంత కన్వీనియంట్గా ఈ కోర్సెస్ ఉంటాయండి. అంటే అంత సిమిలర్గా ఇక్కడ సిలబస్ డిజైన్ చేయబడి ఉంటుంది. మరి ఈ వీడియోలో నేను కొన్ని నోటేషన్స్ యూస్ చేస్తానండి. ఎక్కడైనా సరే CAF అని ఉంటే దాని అర్థం CA ఫౌండేషన్, CMAF అని ఉంటే అది CMA ఫౌండేషన్. మరి CA ఇంటర్ చదవాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి? అన్నిటికంటే ఫస్ట్ CA ఫౌండేషన్ క్వాలిఫై అయి ఉండాలి, లేదా డైరెక్ట్ ఎంట్రీ అనే ఆప్షన్ కూడా ఉంటుందండి. ఈ డైరెక్ట్ ఎంట్రీ రూట్ అనేది మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. మీరు ఏదన్నా ఒక స్ట్రీమ్లో డిగ్రీ కానీ పీజీ కానీ ఎయిదర్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోవాలి, లేదా మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. అలాంటప్పుడు ఇక మీకు ఫౌండేషన్ అవసరం లేదంటే డైరెక్ట్గా మీరు డైరెక్ట్ ఎంట్రీ ద్వారా మీరు CA ఇంటర్కి వచ్చేయచ్చు. ఇక రెండో పద్ధతి ఉంది, చాలామందికి తెలియంది. అదేంటంటే మీరు CMA ఇంటర్ బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయినా కూడా మీరు డైరెక్ట్ ఎంట్రీ ద్వారా నేరుగా CA ఇంటర్కి వచ్చేయచ్చు. CA ఫౌండేషన్ మీకు అవసరం లేదు. సో మాస్టర్ మైండ్స్లో డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది ఇలా డిజైన్ చేసిందే. అంటే ఈ CMA ఇంటర్ రూట్ ద్వారా మిమ్మల్ని CA ఇంటర్కి తీసుకొస్తాము.
ఇక మరి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటో మరింత మనం డీప్గా డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రోగ్రాంలో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ మీ చేత సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాయిస్తాం. ఆ సిఎంఏ ఇంటర్ మీరు బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయితే దాన్ని ఎలిజిబిలిటీగా తీసుకొని మీరు సిఏ ఇంటర్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఇప్పుడే చెప్పాను కదా డైరెక్ట్ ఎంట్రీ రూట్ అని, దాని ద్వారా. సో దీంట్లో మేమేం చేస్తామంటే ఒక సపరేట్ బ్యాచ్ లాగా మేమేం రన్ చేయమండి. సో మేము సిఏ ఇంటర్ స్టూడెంట్స్తోనే కలిపి కూర్చోబెట్టి మీ క్లాసెస్ చెప్తాం. సిఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఇంటర్లో 90% సిలబస్ సేమ్ కాబట్టి ఫస్ట్ మీరు సిఏ ఇంటర్ క్లాసెసే వింటారు. సో 31 ఆగస్టు కల్లా మీకు ఆల్మోస్ట్ సిఏ ఇంటర్ క్లాసెస్ కంప్లీట్ అయిపోతాయండి. దాని తర్వాత అంటే 90% సిలబస్ అయిపోయినట్టే. సిఏ ఇంటర్ క్లాసులు అయిపోతే మీకు 90% సిలబస్ అయిపోయినట్టే. దాని తర్వాత ఇంకొక 10-15 డేస్లో మీకు ఎక్స్ట్రాగా ఏదైతే మీకు సిఎంఏ ఇంటర్లో ఉంటాయో, అంటే అవి సిఏ ఇంటర్లో ఉండవు, ఎక్స్ట్రాగా ఏవైతే మీకు సిఎంఏ ఇంటర్లో ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ చాప్టర్స్ అన్ని కూడా చెప్పేయడం జరుగుతుందండి. సో దానికి మేము హెచ్డి క్వాలిటీ రికార్డెడ్ వీడియోస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత సుమారుగా సెప్టెంబర్ 10th లేదా 15 నుంచి మీకు సిఎంఏ ఇంటర్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అనేది కమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ సిఎంఏ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ మీకు సుమారుగా డిసెంబర్ 10th నుంచి స్టార్ట్ అవుతాయండి. అండ్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ ఫిబ్రవరి 20th కల్లా వచ్చేస్తాయి. మీరు సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ కనుక క్వాలిఫై అయితే ఫిబ్రవరి 28th లోపల మీరు సిఏ ఇంటర్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అప్పుడు మీరు జనవరి 2027లో సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ కూడా రాసేయచ్చు. సో మీరు సిఏ ఇంటర్ కోచింగే డైరెక్ట్గా తీసుకుంటున్నారు కాబట్టి ఇక ఫ్యూచర్లో మళ్ళీ మీకు సిఏ ఇంటర్ కోచింగ్ అవసరం లేదండి. అంటే జస్ట్ మీరు చదువుకొని సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాయొచ్చు. మీకు కావాలనుకుంటే కనుక సిఏ ఇంటర్ మాస్టర్ మెంట్స్లో స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్కి జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే సిఏ ఫౌండేషన్ ఆల్రెడీ క్వాలిఫై ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ అకాడమిక్ ప్రోగ్రాంలో అడ్మిషన్ దొరకదండి. కేవలం సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రమే దీంట్లో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ సిఏ ఫౌండేషన్కి కోచింగ్ తీసుకున్నారు. జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్ట్రా ప్రిపరేషన్తో మీరు సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ ఎంత కంఫర్టబుల్గా రాశారో ఒకసారి గుర్తెచ్చుకోండి. సేమ్ అలానే ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారంటే సిఏ ఇంటర్ కోచింగ్ తీసుకోబోతున్నారు. ఆ నాలెడ్జ్తో మీరు ఫస్ట్ సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాసేస్తారు. సో అప్పుడు మీకు ఈజీగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు సిఎంఏ ఇంటర్ క్వాలిఫై అయిపోతారో దాన్ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా సిఏ ఇంటర్ రూట్లోకి వచ్చేస్తారు. ఇది మేము డిజైన్ చేసినటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్. సార్ మరి ఇలా చెయ్యాలంటే సిఏ మరియు సిఎంఏ సిలబస్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుందా? చూద్దాం, అసలు సబ్జెక్ట్స్ ఏమున్నాయో చూద్దాం. సిఏ ఇంటర్లో మనకి 6 పేపర్స్ ఉంటాయండి, అంటే 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. సిఎంఏ ఇంటర్లో మనకి 8 పేపర్స్ ఉంటాయండి, బట్ ఆల్మోస్ట్ 12 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే సిలబస్ పరంగా చూస్తే మీకు కొంచెం సిఎంఏ ఇంటర్లో ఎక్కువ ఉందని అనిపిస్తుంది. కానీ సిఎంఏ ఇంటర్లో ఉన్న చాలా చాప్టర్స్ మీరు ఆల్రెడీ సిఏ ఫౌండేషన్లో చదివేసి వచ్చి ఉంటారు. ఉదాహరణకి మీరు సిఏ ఫౌండేషన్లో కాంట్రాక్ట్ యాక్ట్ నేర్చుకున్నారు, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ నేర్చుకున్నారు, ఎన్ఐ యాక్ట్ నేర్చుకున్నారు, అలానే పార్ట్నర్షిప్ యాక్ట్ నేర్చుకున్నారు. అవన్నీ మీకు సిఎంఏ ఇంటర్లో మళ్ళీ ఉంటాయి. అలానే సిఏ ఫౌండేషన్లో మీరు అకౌంట్స్లో ఫైనల్ అకౌంట్స్, నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇవన్నీ నేర్చుకున్నారు. అవన్నీ మీకు మళ్ళీ సిఎంఏ ఇంటర్లో ఉంటాయి. దాంతో మీకు ఏంటంటే సిఎంఏ ఇంటర్ సిలబస్ ఎక్కువగా ఉందని మీకు అనిపిస్తుంది. కానీ మనం లోతుగా కనుక కంపేర్ చేసి చూస్తే సిఏ ఇంటర్తో పోల్చుకుంటే సిఎంఏ ఇంటర్లో ఎక్స్ట్రాగా 2 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఒకటి ఓఎం అంటే ఆపరేషన్స్ మేనేజ్మెంట్, 2 బీడీఏ బిజినెస్ డేటా అనలిటిక్స్. ఓఎం వచ్చేటప్పటికి ఒక 60 మార్క్స్ అండి, బీడీఏ వచ్చేటప్పటికి ఒక 20 మార్క్స్. ఇది కాకుండా మిగతా సబ్జెక్ట్స్లో కూడా కొన్ని చాప్టర్లు, ఒక 2-3 చాప్టర్లు ప్రతి సబ్జెక్ట్లో మీకు అదనంగా ఉంటాయి. సో 90% రెండిట్లో కామన్గా ఉంటుందండి. సిఎంఏ ఇంటర్లో ఒక 10% ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇంతకు మించి ఈ 2 కోర్సెస్లో మీకు డిఫరెన్స్ ఏమీ ఉండదు. మరి ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి మేము ఎంత ప్లాన్డ్గా ఈ అకాడమిక్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని. ఇవన్నీ నేను చెప్పంగానే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి డౌట్ వస్తుంది, సార్ యాక్చువల్గా సిఎంఏ ఫౌండేషన్ వల్ల ఇంత అడ్వాంటేజ్ ఉందని నాకు తెలియదు సార్, నేను సిఎంఏ ఫౌండేషన్ అసలు రిజిస్ట్రేషన్ చేయలేదు. లేదా కొంతమంది, సార్ రీసెంట్గా మనకు సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ జరిగినాయి, నేను అంత సీరియస్గా తీసుకోలేదు సార్, దానివల్ల ఇంత బెనిఫిట్ ఉంటుందని నాకు తెలియదు. ఇలా రకరకాల క్వశ్చన్స్తో మీరు మా దగ్గరకు వస్తూ ఉంటారు. డోంట్ వరీ, మీరు సిఎంఏ ఫౌండేషన్ ఏ స్టేజ్లో ఉన్నా కూడా మీరు ఇప్పుడు ఇమీడియట్గా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలోకి రావచ్చు. సో మీ కన్వీనియన్స్ కోసం ఉన్న స్టూడెంట్స్ అందరినీ నేను 3 సిచ్యువేషన్స్లో డివైడ్ చేస్తున్నాను. సిచ్యువేషన్ 1,
మీరు అసలు ఇప్పటి వరకు సిఎంఏ ఫౌండేషన్కి రిజిస్ట్రేషనే చేయించలేదు. సో మీరు ఇప్పుడు ఇమీడియట్గా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి అయితే రావచ్చండి. సో మీరు సిఎంఏ ఫౌండేషన్కి రిజిస్ట్రేషన్ చేయడానికి 31 జనవరి లాస్ట్ డేట్ అండి. అండ్ సిఎంఏ ఫౌండేషన్ మీరు జూన్ 25 జరిగే అటెంప్ట్లో రాసేయచ్చు. రిజల్ట్స్ ఒక 20-25 డేస్లో వచ్చేస్తాయండి. అండ్ మీకు తెలుసు, ఎవరైతే సిఏ ఫౌండేషన్ కోచింగ్ తీసుకుంటారో వాళ్ళల్లో సిఎంఏ ఫౌండేషన్ చాలా ఈజీగా ఫీల్ అవుతారు. 95% ఆఫ్ ద స్టూడెంట్స్ క్వాలిఫై అయిపోతారు ఫస్ట్ అటెంప్ట్లో. సో వన్స్ ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు 31 జూలై లోపల మీరు సిఎంఏ ఇంటర్కి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఆటోమేటిక్గా మీరు డిసెంబర్ 2025లో జరిగే సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ రాసేయచ్చు. ఇక సెకండ్ సిచ్యువేషన్ అండి, మీరు ఆల్రెడీ సిఎంఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, కానీ డిసెంబర్ 24లో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఎయిదర్ మీరు అంత సీరియస్గా తీసుకోలేదు, లేదా ఫెయిల్ అయ్యారు, లేదా రాయలేదు. నో ప్రాబ్లం అండి, మీరు ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో మీరు సిఎంఏ ఫౌండేషన్ జూన్ 2025లో జరిగే ఎగ్జామ్స్ రాయండి. రిజల్ట్స్ ఒక 20-25 డేస్లో వచ్చేస్తాయి. సో 31 జూలై లోపల మీరు సిఎంఏ ఇంటర్కి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అండ్ డిసెంబర్ 2025లో జరిగే సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ మీరు రాయొచ్చు. ఇక థర్డ్ సిచ్యువేషన్ అండి, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ సిచ్యువేషన్కే వస్తారు. సో డిసెంబర్ 2024 కానీ లేదా అంతకంటే ఎర్లియర్ అటెంప్ట్స్లో మీరు ఆల్రెడీ సిఎంఏ ఫౌండేషన్ క్వాలిఫై అయిపోయి ఉన్నారు. అలాంటప్పుడు ఇంకా ఆలోచించేది ఏం లేదు, మీరు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో 31 జూలై లోపల మీరు సిఎంఏ ఇంటర్కి రిజిస్ట్రేషన్ చేయించండి. డిసెంబర్ 2025లో జరిగేటువంటి సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ మీరు రాయొచ్చు. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారా? సో మీరు ఏ సిచ్యువేషన్ కిందకు వచ్చినా కూడా మీరందరూ కూడా డిసెంబర్ 2025లోనే సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ. మరి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ గురించి చెప్పాను కదా, అయినా కూడా మీ మైండ్లో చాలా డౌట్స్ వస్తాయి కదా. సో జనరల్గా మీ మైండ్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా నేనే ఐడెంటిఫై చేసి ఒక FAQs అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లాగా డెవలప్ చేశానండి. వాటిని 1 by 1 నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తాను చూడండి. అన్నిటికంటే ఫస్ట్ క్వశ్చన్, సార్ ఇట్లా సిఎంఏ ఇంటర్ క్వశ్చన్ పేపర్లో బోర్డు మెటీరియల్ నుంచి క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేస్తారంట, నిజమేనా? అదంతా కూడా 2022 క్రితం అండి. సో ఇప్పుడు చాలా క్వశ్చన్స్ సిఏ ఇంటర్ రేంజ్లో నుంచి ఇస్తున్నాడు, అంటే సిఏ ఇంటర్ సోర్సెస్ నుంచి ఇస్తున్నాడు. నా మాట నమ్మాల్సిన అవసరం లేదండి. డిసెంబర్ 2024 సిఎంఏ ఇంటర్ మనకి ఎగ్జామ్ జరిగినాయి. ఆ క్వశ్చన్ పేపర్ని బోర్డు మెటీరియల్తో కంపేర్ చేయండి. మరి ఎగ్జామ్లో వచ్చిన ప్రతి క్వశ్చన్ బోర్డు మెటీరియల్ నుంచే వచ్చిందా? అప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పింది కరెక్ట్ అని. సో ఎస్పెషల్లీ లా, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఈ క్వశ్చన్ పేపర్ చూడండి, మీరే ఒప్పుకుంటారు. సో అన్ని సబ్జెక్ట్స్, అన్ని క్వశ్చన్స్ బోర్డు మెటీరియల్ నుంచి ఏం రావట్లేదు, కొన్నే వస్తున్నాయి. ఆ రానివన్నీ కూడా ఎక్కడి నుంచి ఇస్తున్నాడంటే సిఏ ఇంటర్ సోర్సెస్ నుంచి ఇస్తున్నాడు. మరి సిఎంఏ ఇంటర్ కోచింగ్ తీసుకుంటే ఒక స్టూడెంట్ ఫ్యూచర్లో సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాయొచ్చా? ఇది చాలా మందికి ఉండేటువంటి డౌట్. ఈ రెండిట్లో సిలబస్ 90% సేమ్ అయినప్పటికీ కూడా సిఏలో కొంచెం ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది కంపేర్డ్ టు సిఎంఏ ఇంటర్. ఇది ఎలాంటిదంటే, మీరు ఒక ఐఐటి జేఈకి కోచింగ్ తీసుకున్నారనుకోండి, ఎంసెట్ రాసేస్తారు. అదే ఎంసెట్కి కోచింగ్ తీసుకున్నారనుకోండి, జేఈ ఎగ్జామ్ రాయలేరు కదా. ఈవెన్ దో రెండిట్లో సిలబస్ ఒకటైనప్పటికీ కూడా క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్లో వేరియేషన్ ఉంటుంది. సో మీరు ఒక్కసారి సిఏ, సిఎంఏ ఇంటర్ బోర్డు మెటీరియల్స్, క్వశ్చన్ పేపర్స్ కంపేర్ చేయండి, మీకే తెలుస్తుంది. అందుకనే సిఎంఏ ఇంటర్ కోచింగ్ కనుక తీసుకుంటే మీరు ఫ్యూచర్లో సిఏ ఇంటర్ రాయలేరు. కానీ ఇప్పుడు మీరు సిఏ ఇంటర్ కోచింగ్ తీసుకుంటే భవిష్యత్తులో సిఎంఏ ఇంటర్ చాలా ఈజీగా రాయగలరు. దట్టు ఎక్స్క్లూజివ్గా నేను సిఎంఏ ఇంటర్లో కొన్ని చాప్టర్స్, కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పానుగా, అవన్నీ కూడా మేము టీచ్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, సిఏ ఫౌండేషన్ చదివే స్టూడెంట్స్ ఆ కోచింగ్ని బేస్ చేసుకొని సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాశారనుకుందాం. 95% ఆఫ్ ద స్టూడెంట్స్ పెద్దగా ఎక్స్ట్రా ప్రిపరేషన్ లేకుండానే సిఎంఏ ఫౌండేషన్ క్వాలిఫై అయిపోతున్నారుగా. మరి అదే సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్ని వచ్చి సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయమనండి, క్వాలిఫై అవుతాడో చూద్దాం, ఎంతమంది క్వాలిఫై అవుతారో చూద్దాం. సో ఇవన్నీ ఆలోచించి ఒకటే గుర్తుపెట్టుకోండి, మాస్టర్ మైండ్స్లో ఈవెన్ సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్లో కూడా మేము సిఎంఏ ఇంటర్ బోర్డు మెటీరియల్స్ వరకే చెప్పడం మానేశాము. ఇప్పుడు మేము వాళ్ళకు కూడా సిఏ ఇంటర్ రేంజ్లోనే చెప్తున్నాం. అందుకనే మీరు కేవలం సిఎంఏ ఇంటర్ కోచింగ్ జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఎవరైతే సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్ రెండూ చెప్తున్నారో అలాంటి ఇన్స్టిట్యూట్స్లోనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళు మీకు సిఏ ఇంటర్ లెవెల్ వరకు టీచ్ చేయగలరు.
అదే మీరు కేవలం సిఎంఏ ఇంటర్ కోచింగ్ మాత్రమే చెప్పేటువంటి ఇన్స్టిట్యూట్స్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు సిఏ ఇంటర్ రేంజ్లో చెప్పలేరు, ఎగ్జామ్ ఏమో సిఏ ఇంటర్ రేంజ్లో అడుగుతున్నారు. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ని మీరు అవాయిడ్ చేయడం మంచిది. సార్ యాక్చువల్గా నా డ్రీమ్ సిఏ సార్, మరి మీరు సిఎంఏ చదవమంటున్నారు ఏంటి? సో మేము యాక్చువల్గా నీకు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వమని చెప్తున్నాం. ఫస్ట్ నువ్వు సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తావు, తర్వాత ఆ నాలెడ్జ్తో నువ్వు సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తావు. అంతేగాని నిన్నెక్కడా కూడా మేము సిఎంఏ ఇంటర్తో ఆగిపోమని చెప్పట్లేదు. ఇట్స్ ఎ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. సార్ నేను ఆల్రెడీ సిఎంఏ ఫౌండేషన్ క్వాలిఫై అయిపోయి ఉన్నాను, మరి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కోచింగ్లో జాయిన్ అవ్వడం మంచిదా, లేదా సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్లో జాయిన్ అవ్వడం మంచిదా? సో ఎలాంటి స్టూడెంట్స్కైనా నా సజెషన్ ఒకటే. సో మీరు సిఎంఏ ఇంటర్ వరకు చదువుతాను చాలు అని అనుకున్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్లో సిఏ ఇంటర్ రేంజ్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో మీరు లేదు సార్ నేను సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచే జాయిన్ అవుతాను, అలా అయినా కూడా మాస్టర్ మైండ్స్ లాంటి సీరియస్ ఇన్స్టిట్యూషన్స్నే సెలెక్ట్ చేసుకోండి. మాస్టర్ మైండ్స్లో కూడా సిఎంఏ ఇంటర్ మరియు సిఎంఏ ఫైనల్ ఎక్స్క్లూజివ్ బ్యాచెస్ ఉన్నాయి. కాబట్టి మీరు సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ జాయిన్ అయినా, సిఏ ఇంటర్ జాయిన్ అయినా, ఇంటిగ్రేటెడ్ జాయిన్ అయినా నాకు వచ్చే డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఈ అడ్వైస్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే మీరు సిఎంఏ ఇంటర్ త్వరగా క్వాలిఫై అవ్వాలి అని. అలానే మాస్టర్ మైండ్స్ యొక్క రిజల్ట్స్ని చూసినా కూడా మీకు అర్థమవుతుంది, అటు సిఏలో ఇటు సిఎంఏలో రెండిట్లో కూడా మాస్టర్ మైండ్స్కి లీడర్షిప్ ఉంది అని. ఒక్కసారి మా రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో సిఏ సిఎంఏ కోర్సెస్లో జస్ట్ 4 ఇయర్స్లో మా స్టూడెంట్స్ 10 టైమ్స్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారండి. అలానే ఫస్ట్ ర్యాంక్ ఇప్పటి వరకు మేము ఆఫర్ చేస్తున్న అన్ని కోర్సెస్లో 54 టైమ్స్ మా స్టూడెంట్స్ అచీవ్ చేశారు. అండ్ సిఏ సిఎంఏ కోర్సెస్లో ఉన్న అన్ని స్టేజెస్లో కలిపి టోటల్గా 1351 ఆల్ ఇండియా ర్యాంక్స్ మా స్టూడెంట్స్ సాధించారు. సో జూన్ 24 సిఎంఏ రిజల్ట్స్ కనుక చూసుకుంటే సో 39 ఆల్ ఇండియా ర్యాంక్స్ మా స్టూడెంట్స్ సాధించారండి, ఇంక్లూడింగ్ సిఎంఏ ఫైనల్లో ఫస్ట్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, అలానే సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్. డిసెంబర్ 2023 సిఎంఏ రిజల్ట్స్ కనుక మీరు చూసుకుంటే 85 ఆల్ ఇండియా ర్యాంక్స్ మా స్టూడెంట్స్ సాధించారండి. అంటే ఒక్క సింగిల్ అటెంప్ట్లో 85th ర్యాంక్ కాదండి, 85 ఆల్ ఇండియా ర్యాంక్స్, ఇంక్లూడింగ్ సిఎంఏ ఫైనల్లో సెకండ్ ర్యాంక్, అదేవిధంగా సిఎంఏ ఇంటర్లో బెస్ట్ 5th ర్యాంక్ అండి. వాటితో కలిపి 85 ఆల్ ఇండియా ర్యాంక్స్ మా స్టూడెంట్స్ సాధించారు. నేనైతే కాన్ఫిడెంట్గా చెప్పగలనండి, ఇండియాలో మరే ఇతర ఇన్స్టిట్యూషన్ యొక్క రిజల్ట్స్ కూడా దీనికి దరిదాపుల్లో కూడా లేవు. సార్ నేను సిఏ ఫౌండేషన్ ఫస్ట్ టైం రాశాను, మరి నేను ఫెయిల్ అయ్యాను, మరి ఇలాంటి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం అడ్వైజబులా? మై డియర్ స్టూడెంట్స్, సిఏ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్స్, ఇక్కడ క్వశ్చన్ పేపర్ క్వాలిటీ బాగుంటుంది. మరి అలాంటప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రతి స్టూడెంట్ క్వాలిఫై అయిపోవాలని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? సో ఇలాంటి ఒక మంచి ప్రొఫెషనల్ కోర్స్ కోసం ఇంకొక 3 months 4 months ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి ఇంకొకసారి రాయడం ఎలా తప్పు అవుతుంది? మీరు గుర్తెచ్చుకోండి, 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎంత సింపుల్ ఎగ్జామ్స్ అవి. జస్ట్ ఒక 30-40 క్వశ్చన్స్ మనం మగప్ చేసుకొని వెళ్తే చాలు. క్వశ్చన్ పేపర్లో మొత్తం అవే క్వశ్చన్స్ వస్తాయి, అన్ని డైరెక్ట్ క్వశ్చన్సే. అలాంటి ఒక సింపుల్ క్వశ్చన్ పేపర్, సింపుల్ కోర్సుకే మీరు 1 year చదివారు కదా. వేరే సిఏ ఫౌండేషన్ తీసుకోండి, మెజారిటీ స్టూడెంట్స్ చదువుతుంది 5 to 7 months అంతే కదా. మరి అలాంటప్పుడు ఇంకొక అటెంప్ట్ రాయడానికి ఏంటి ప్రాబ్లం? సో మీరు ఒకవేళ సిఏ ఫౌండేషన్ ఆల్రెడీ సెకండ్ అటెంప్ట్ రాశారు, ఫెయిల్ అయ్యారు, అప్పుడు పని చేయండి, మాస్టర్ మైండ్స్లో ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్లోనే జాయిన్ అయిపోండి. రిజల్ట్స్ కోసం మీ వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకోవద్దు. సో మీరు ఒకవేళ ఫెయిల్ అయితే మీరు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కంటిన్యూ అయిపోండి. ఒకవేళ క్వాలిఫై అయిపోతే ఎలాగో మీరు జాయిన్ అయ్యారు కాబట్టి సిఏ ఇంటర్ కంటిన్యూ చేసేస్తారు. సో మీకు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ అయిపోయిన ఒక 1 week కల్లా మన దాంట్లో ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్ స్టార్ట్ అయిపోతాయి. సో ఈవెన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 1 weekలో ఎడిట్ చేయమా, ఈవెన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా వెంటనే మనకి పోస్ట్ రిజల్ట్స్ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతాయి. బట్ నా సజెషన్ ఏంటంటే జస్ట్ రిజల్ట్స్ కోసం మీరు అన్ని రోజులు ఐడిల్గా కూర్చోవద్దు, త్వరగా ఓ డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు ఇంకొంతమంది స్టూడెంట్స్కి ఉండే డౌట్ ఏంటంటే, సార్ నేను ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను, మరి ఇప్పుడు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ అవ్వాలా? మై డియర్ స్టూడెంట్స్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్న దానికే స్టిక్ ఆన్ అవుదాం. మీ ఫస్ట్ ప్రయారిటీ సిఎంఏ ఇంటర్ త్వరగా బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయిపోవాలి. సో దాన్ని బేస్ చేసుకుని మనం సిఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించి ఎగ్జామ్ రాయాలి. సో మీరు సీరియస్గా సిఏ ఫౌండేషన్ ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే అలాంటప్పుడు సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్కో, సిఏ ఫౌండేషన్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచెస్కో వెళ్లాల్సి ఉంటుంది.
సార్ మరి సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ జరుగుతాయి కదా మే 2025 అటెంప్ట్, ఆ టైంలో మీరు సిఏ ఇంటర్ క్లాసెస్ స్టాప్ చేస్తారా అని కొంతమందికి డౌట్ రావచ్చు. గుర్తుపెట్టుకోండి, మీ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ కోసం సిఏ ఇంటర్ క్లాసెస్ మీరు మిస్ అవ్వకూడదు. వీలైనంత వరకు మీకు ఎగ్జామ్ జరిగే ఆ 1 వీక్ పాటు మేము సిఏ ఇంటర్ క్లాసెస్ స్టాప్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఎడిషనల్ ప్రిపరేషన్ లీవ్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకవేళ స్టాప్ చేస్తే మ్యాక్సిమం 1 వీక్ అండి. ఒకవేళ మేము స్టాప్ చేసే అవకాశం లేకపోతే, అంటే మరి సిలబస్ కంప్లీషన్ చూసుకోవాలి కదండి, అప్పుడు మీకు మిస్ అయినటువంటి క్లాసెస్కి మేము రికార్డెడ్ వీడియోస్ కూడా అరేంజ్ చేస్తాం. అది ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. సార్ మరి ఈ ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ అనేది మాస్టర్ మైండ్స్లో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది? సో గుంటూరు, హైదరాబాద్, వైజాగ్, తిరుపతి అండ్ విజయవాడ బ్రాంచెస్ అయితే కనుక మీకు ఫేస్ టు ఫేస్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ టు హోమ్ బ్యాచెస్ ఉంటాయండి. కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి అయితే కనుక ఓన్లీ లైవ్ టు హోమ్ బ్యాచెస్ మాత్రమే ఉంటాయండి. సార్ మరి డిగ్రీ లేదా పీజీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయినా లేదా చదువుతున్న స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? మీకు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అవసరం లేదండి, మీరు డైరెక్ట్ ఎంట్రీ ద్వారా నేరుగా సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్లో జాయిన్ అయిపోవచ్చు. సార్ మరి ఇలాంటి ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ మాస్టర్ మైండ్స్ ఆఫర్ చేస్తున్నప్పుడు మిగతా అకాడమీస్ ఎందుకు ఆఫర్ చేయట్లేదనే డౌట్ మీకు రావచ్చు. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయాలంటే అటు సిఏలోనూ మనకి ఫుల్ కమాండ్ ఉండాలి, సిఎంఏలోనూ ఫుల్ కమాండ్ ఉండాలి. అలాంటి ఇన్స్టిట్యూషన్ ఉంది ఒక్క మాస్టర్ మైండ్స్ మాత్రమే. సో మిగతా అందరి నుంచి కూడా మీరు ఇలాంటి ప్రోగ్రామ్ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదండి. సార్ నేను రీసెంట్గా వచ్చిన సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్లో ఫెయిల్ అయ్యాను, మరి ఏమన్నా ఈ కోర్సు డిస్కంటిన్యూ చేసేసి ఏ నార్మల్ డిగ్రీ ఏమన్నా చదువుకోమంటారా అని కొంతమంది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి డౌట్ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, సో మరే ఇతర డిగ్రీ పీజీ కోర్సెస్తో కంపేర్ చేసుకున్నా సిఏ, సిఎంఏ కోర్సెస్ అనేవి 100 టైమ్స్ బెటర్ అండి. సో మీరు ఒక సిఏ కానీ సిఎంఏ కానీ మీరు క్వాలిఫై అయిపోతే కనీసం ఒక 6 సబ్జెక్ట్స్లో మీరు పిహెచ్డి చేసిన దాంతో సమానం. జస్ట్ మీరు కష్టపడి సిఏ ఇంటర్ వరకు క్వాలిఫై అవ్వగలిగినా సో 90% ఎంబీఏ స్టూడెంట్స్ కంటే మీకు బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఒక 10% టాప్ లెవెల్ కాలేజెస్లో ఎంబీఏ చదువుతారు, అది వదిలేయండి. 90% స్టూడెంట్స్ కంటే మీకు బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఏది జస్ట్ సిఏ ఇంటర్ క్వాలిఫై అయితేనే. సో ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ లాంటివి వచ్చిన ఒక సిఏ, సిఎంఏ ప్రొఫెషనల్స్ యొక్క జాబ్ అయితే మాత్రం సెక్యూర్డ్ అండి, మీ జాబ్ ఎక్కడికి పోదు. మరి ఇన్ని అడ్వాంటేజెస్ పెట్టుకొని ఎందుకు డిస్కంటిన్యూ అవ్వాలండి? సో ఖచ్చితంగా మీరు కంటిన్యూ చేయండి. ఇక చివరిగా ఈ వీడియో యొక్క కంక్లూజన్ ఏంటో చెప్తానండి. మీరు సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయ్యారు, ఇది మీ ఫస్ట్ అటెంప్ట్, ట్రై 1 మోర్ అటెంప్ట్. మీరు సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయ్యారు అండ్ మీరు ఫ్యూచర్లో సిఏ ఇంటర్ కూడా చదవాలనుకుంటున్నారు, అయితే మీకోసమే డిజైన్ చేసింది సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. సో మీరు సిఎంఏ ఇంటర్ మాత్రమే చదవాలనుకున్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి ఇవ్వండి, సెకండ్ ప్రయారిటీ సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్కి ఇవ్వండి. మీరు కేవలం సిఎంఏ ఇంటర్ కోచింగ్ తీసుకోవాలనుకున్నా కూడా ఎవరైతే సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్లో స్పెషలైజ్డ్ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి అకాడమీస్ని మాత్రమే చూస్ చేసుకోండి. కేవలం సిఎంఏ ఇంటర్లో మాత్రమే కోచింగ్ ఇచ్చే వాళ్ళని అవాయిడ్ చేయడం మంచిది. సో ఈ వీడియో ద్వారా సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ మీద మీకున్న అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోయినాయని అనుకుంటున్నానండి. సో మీరు సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయినా కూడా ఏమీ ఇబ్బంది లేదండి, స్టిల్ మీరు సిఏ ఇంటర్ కంటిన్యూ చేయొచ్చు మా ఈ అకాడమిక్ ప్రోగ్రామ్ ద్వారా. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.